ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థన దినం, ఆఖరి దినము. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియజేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి సమయలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ యొక్క పాదము త్రొట్టిల్లకుండా ఈ దినము దేవుడు నిన్ను కాచి కాపాడడంతో పాటు ఆశీర్వదిస్తానని గొప్ప వాగ్దానాన్ని ఆయన నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నావు? తండ్రి, ఈ విషయములో నీవు నాకు సహాయం చెయ్యని నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటి విషయంలో ఈరోజు నీకు గొప్ప విడుదల, ఒక విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధి నుంచి వెలువడిన ఈ మాట నీ జీవితాన్ని ఉద్దేశించే ఈరోజు వచ్చింది. నీ తల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చులాగున ఈ దినము ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన బలమైన ఆశీర్వాదాన్ని నీకు తెచ్చిపెడుతుంది. ఆమెన్. చాలామంది ఏమనుకుంటారంటే వాగ్దానం వినేస్తే చాలనుకుంటారు. లేదు లేదు, వాగ్దానం కొరకు నీ బ్రతుకు కూడా మారాలి. యథార్థంగా జీవించాలి, నీతి కలిగి బ్రతకాలి. ఎప్పుడైతే నీవు ఆ రీతిగా ఉంటావో ప్రతి దినము దేవుడు ఏదైతే నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారో ప్రతిరోజు నీ తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఆమెన్. మరి ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ఆఖరి దినమున దేవుడు ఇంత ప్రత్యేకమైన వాగ్దానం నీకు ఇస్తున్నాడంటే ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ నడవడిక గమనిస్తూ ఉన్నాడు. రాబో ఆ దినాల్లో నీకు జరిగే పరిస్థితుల విషయంలో కూడా ఈరోజే ప్రభువు చెప్తున్నాడు, నీ పాదం ఇక మీదట ఏమవుదంట? త్రొట్టెలదంట. నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుడు తోడై ఉండబోతున్నాడు. ఆమెన్. ఒక ఉద్యోగం కోసం చూస్తున్నావా? కుటుంబంలో శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నావా? కొన్ని పరిస్థితుల్లో విడుదల కోసం చూస్తున్నావా? ఏ విషయాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాలన్నిటిలో కూడా ఈరోజు దేవుడు గొప్ప నెమ్మది, సమాధానం నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ఇది సజీవమైన దేవుని వాగ్దానం. ఇది కృప కలిగిన ఆ దేవుని యొక్క మాట ఈరోజు నీకు ఇస్తున్నాడు ఆయన. ఆమెన్. నమ్ము. దేవుని వాగ్దానాన్ని నమ్మి నమ్మకంతో ఈరోజు నీ పని ప్రారంభించు. ఆమెన్. ఆయన నీకు తోడై ఉన్నాడు గనక ఈరోజంతా నీకు మేలే జరుగుతుంది. గొప్ప విజయాలన్నిటినీ కూడా దేవుడు నీ వెనకాల వేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక విజయాన్ని చూడాలంటే అనేక వైపులు చూసావు, ఒక సహాయం కోసం అనేక మంది దగ్గరికి వెళ్ళావు. కానీ ఇక నుంచి దేవుడు చెప్తున్నాడు, నీవు అనేక మందికి ఒక మార్గంగా కనిపించబోతూ ఉన్నావు. నీవు అనేక మందికి పెట్టే స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నావు. ఎందుకంటే నీ పాదము దేవుడు స్థిరపరచబోతున్నాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి ఆయన స్థిరపరచబోతూ ఉన్నాడు. ఒక సక్సెస్ అనేది నీ జీవితంలో స్థిరపరచబోతూ ఉన్నాడు. సంతోషము, ఆరోగ్యము, సమృద్ధి, కృప నీ పట్ల దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు గనక అపవాది ఈరోజు నీ నుంచి పారిపోబోతున్నాడు. ఆమెన్. దేవుని సన్నిధిలోంచి వచ్చిన ఈ వాగ్దానము ఈరోజు నీ జీవితంలో గొప్ప వెలుగును నింపి అనేక మందికి దీవెనకరంగా ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.